హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ లండన్‌లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సీబీఐ వాళ్ళైతే షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్. ఆయన లండన్ పర్యటనని క్యాన్సెల్ చేసేసారు. ఇప్పుడు ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి రాబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి సార్. సో వాళ్ళ డాటర్స్ కూడా ఇద్దరు ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో అసలేం జరిగింది? ఎందుకు మరి ఈ విధంగా లండన్ ట్రిప్ క్యాన్సెల్ చేశారు? ఆల్రెడీ లండన్‌లోనే ఉన్నారు. మరి సీబీఐ వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేశారు సార్? దీనికి సంబంధించి ఏం చెప్పగలరు? వైఎస్ జగన్ గత 12 ఇయర్స్ నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఆయన మీద సిబిఐ అండ్ ఈడీ ఛార్జ్ షీట్లు వేశారు కూడా. దాదాపు 20 ఛార్జ్ షీట్లు ఎంతో వేశారు. సో ఆయన ఎప్పుడు బయటకెళ్ళాలన్నా కూడా సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. దానికి సిబిఐ కూడా అంగీకరించాలి మామూలుగా. సిబిఐ అంగీకరించకపోయినా కోర్టు అయితే పర్మిషన్ ఇవ్వాలి. సో కోర్టు ఎప్పుడు కూడా కండిషనల్ బెయిలే ఇస్తుంది ఆయనకి. కండిషనల్ బెయిల్ ఏంటంటే ఆయన కంప్లీట్ ట్రిప్ డీటెయిల్స్ సిబిఐకి సబ్మిట్ చేయాలి. తర్వాత ఏ రోజు ఏ టైంలో ఎక్కడుంటాడో కూడా డీటెయిల్గా ఇవ్వాలి షెడ్యూల్. దాని తర్వాత ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వాలి, పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. దాని తర్వాత మెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. తర్వాత ఎవరెవరిని కలవబోతున్నాడు ఏంటి అన్నీ కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇప్పటికి కూడా కేసులో ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఒక ముద్దాయికి బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నా ఈ కేసు రిలేటెడ్గా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ ఇంకేమన్నా చేస్తాడా, ఇవన్నీ పర్యవేక్షణలో ఉండాలన్నమాట. బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఉంటాయి. సో అలాగా జగన్ ప్రతిసారి కూడా సిబిఐ కోర్టులో అనుమతి కోసం చేస్తాడు. గతంలో కూడా మనకి వీళ్ళు పాస్పోర్ట్ ఇష్యూ కూడా ఒప్పుకున్నప్పుడు మళ్ళీ కోర్టే 5 ఏళ్ళ వరకు పాస్పోర్ట్ ఇష్యూ చేయమని అడిగింది. అలాగా ఈయన వెళ్తాడు. ఎక్కువగా ఆయన లండన్లో తన కుమార్తెలు ఇద్దరు వర్షారెడ్డి ఇద్దరు కూడా అక్కడ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయన సేదతీరడం కావచ్చు, వాళ్ళతో గడపడం కావచ్చు చేస్తూ ఉంటాడు. సో అలాగా ఇప్పుడు కూడా ఏంటంటే అక్టోబర్ 1 నుంచి 30 లోపల 15 డేస్ యూరోప్ ట్రిప్ అని, అంటే లండన్లో కాకుండా వాళ్ళ పిల్లలంతా కలిసి ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఒక ఫ్యామిలీగా వాళ్ళు యూరోప్ ట్రిప్ కూడా వేయడానికి అనుకూలంగా యూరోప్ ట్రిప్ వెళ్ళాలి. ఏదైనా ఈ 30 డేస్లో 15 డేస్ ఇవ్వమని అడిగాడు. అప్పుడు వీళ్ళు యథావిధిగా వీళ్ళు అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. సిబిఐ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. గతంలో కూడా ఎక్కువగా వెళ్తున్నాడు అని ఏదో కారణాలు చేశారు. దాన్ని ఈ జగన్ తరపున అడ్వకేట్ అశోక్ రెడ్డి కౌంటర్ చేశాడు. సో మొత్తానికి సిబిఐ కోర్టు కండిషనల్ బెయిల్, కండిషనల్ పర్మిషన్ ఇచ్చింది. సో ఇప్పుడు సడన్గా ఈరోజు వార్త ఏంటంటే సిబిఐ కోర్టులో ఒక మెమో వేసింది. అదేంటంటే జగన్ పర్యటనకి అనుమతి రద్దు చేయాలని, జగన్ని వెనక్కి రప్పించాలని సిబిఐ కోర్టులో మెమో వేసింది. ఇప్పుడు ఆ మెమోకి సంబంధించి విచారణ ఈరోజు జరగబోతుందని చెప్తున్నారు. సో సిబిఐ ఎందుకు వేసిందంటే జగన్ ఇచ్చిన ఫోన్ నెంబరు జగన్ది కాదు, అది వేరే వాళ్ళది అనేది సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇలాగా మోసం చేసి జగన్ తన ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళాడు కాబట్టి, కోర్టుని తప్పుదారి పట్టించాడు కాబట్టి జగన్ అనుమతి రద్దు చేయాలనేది సిబిఐ ఆర్గ్యుమెంట్ అనమాట. దీని మీద అక్కడ జడ్జి, సిబిఐ స్పెషల్ కోర్టు ఉంటుంది కాబట్టి స్పెషల్ కోర్టు జస్టిస్ టి రఘురామ్ ఆయన కౌంటర్ ఫైల్ చేయమని జగన్ అడ్వకేట్ అశోక్ రెడ్డికి ఇచ్చాడు. అశోక్ రెడ్డి కౌంటర్ ఈరోజు ఫైల్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు అశోక్ రెడ్డి ఫైల్ చేసే కౌంటర్ మీద డిపెండ్ అయింది. ఆ కౌంటర్ కానీ జడ్జి కన్విన్సింగ్గా ఉంటే సిబిఐ మెమోని కొట్టేయచ్చు. లేదు ఆయన కన్విన్స్ కాకుండా కావాలని వాంటెడ్లీ తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళాడు జగన్ అనేది కానీ సిబిఐ కోర్టు నమ్మితే ఖచ్చితంగా అనుమతి రద్దు చేసి వెనక్కి రమ్మని చెప్పచ్చు. ఆ రకంగా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా వాళ్ళ కుమార్తెలు, వాళ్ళ పిల్లలు బాధపడే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ తల్లిదండ్రులతో గడపాలని ఏ పిల్లలకన్నా ఉంటుంది. అలాంటిది జగన్ లాంటి ఒక సెలబ్రేటెడ్ పొలిటీషియన్తో గడపడం కష్టం. పిల్లలకి ఉన్న టైంని బాగా గడుపుదాం అనుకుంటారు. కనీసం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏమీ 24 అవర్స్ వర్క్ అయితే ఉండదు కాబట్టి గడుపుదాం అనుకుంటారు. అట్లాంటిది క్యాన్సిల్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో జగన్కి కూడా ఒక రిలీఫ్ కావాలి కాబట్టి పిల్లలతో గడపాలనేది ఉంటుంది. సో రెండవది ఏంటంటే ఒక వార్త కూడా నాకు కొన్ని రోజుల నుంచి వస్తుంది. అదేంటంటే పెద్ద కూతురు హర్షారెడ్డి రాజకీయాల్లోకి రాబోతుందని, కడప ఎంపీగా పోటీ చేయబోతుందని, ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాల్లో ఆమెను దింపాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడే అవసరం లేదు, తను యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి తన తరపున ఢిల్లీలో ఒక నమ్మకస్తులు ఉండాలి. గతంలో
మనకి ఆ, కొంతమంది ఆయనకి పనిచేశారు గతంలో. సో అట్లాంటిది ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మిథున్ రెడ్డి వీళ్ళతో కూడా గ్యాప్ వచ్చిందనేది కూడా అంటున్నారు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు కుమ్మక్కయ్యారని, రాయలసీమలో వైసీపీ ఓడిపోవడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమ్మక్కవ్వడమే కారణమని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో డిపెండబుల్ ఒకరు ఉండాలి, అక్కడ లైజనింగ్ అవన్నీ చేయాలి, బీజేపీతో మాట్లాడాలి, ఇవన్నీ చేయాలంటే ఒక పర్సన్ అయితే కావాలి నమ్మకంగా. అది ఫ్యామిలీ నుంచి ఉంటే బెటరు అనేది ఉంది. పైగా అమ్మాయి హైలీ ఎడ్యుకేటెడ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోను ఇన్సీడ్ అని ఫ్రాన్స్లో ఉండే సెకండ్ బెస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అది, దాంట్లో ఎంబీఏ చేసింది. ఇప్పుడు ఒక హెడ్జ్ కంపెనీలో, హెడ్జ్ ఫండ్ అంటారు, హెడ్జ్ ఫండ్ కంపెనీలో ఆమె ఫైనాన్షియల్ అనలిస్ట్గా పనిచేస్తుంది. సో ఆమె అన్ని రకాలుగా ఆమెకి నాలెడ్జ్ ఉంది. సో ఆమెని ఇట్లా యూజ్ చేసుకుందాం అనేది అతని ప్లాన్గా కనపడుతుంది. చిన్న కూతుర్ని బిజినెస్లోకి దించి తన వ్యాపారాలు భారతిరెడ్డికి తోడుగా పెద్ద కూతుర్ని తనకు అండగా రాజకీయాల్లోకి తీసుకురావాలనేది జగన్ నిర్ణయంగా చెప్తున్నారు. సో ఈ విషయాలు చర్చించడానికి కూడా జగన్ అక్కడ అమ్మాయితో మాట్లాడడానికి, కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నట్టు చెప్తున్నారు. అమ్మాయి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు రాజకీయాల పట్ల అనేది కూడా అంటున్నారు. భారతిరెడ్డి కూడా 2 ఏళ్లకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు రాజకీయాల గురించి వాళ్ళు ఏం పట్టించుకోరు అనేది కూడా ఆమె చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కానీ ఈరోజు కోర్టులో జరిగే పరిణామాల బేస్ చేసుకొని జగన్ ట్రిప్ క్యాన్సిల్ అవుతుందా లేదనేది చూడాలి. నాకు తెలిసి మామూలుగా అశోక్ రెడ్డి వాళ్ళ అడ్వకేట్ కౌంటర్ ఏం వేస్తారంటే, మా జగన్ గతంలో కూడా ఒక TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా నాకు పర్సనల్ ఫోన్ అంటూ లేదు అసలు. నేను మామూలుగా నాకు పిఏలు ఉంటారు, వాళ్ళు వస్తాయి కాల్స్, వాళ్ళు నాకు ఫోన్ తెచ్చిస్తారు తప్ప నాకు పర్సనల్గా ఫోనే లేదు అనేది చాలా క్లియర్గా జగన్ చెప్పాడు. చాలామంది పవన్ కళ్యాణ్ ఒకసారి మేము కలిసినప్పుడు కూడా ఆయన పర్సనల్ ఫోన్ లేదు. చాలామంది పర్సనల్ ఫోన్లు పెట్టుకోకపోవచ్చు. వాళ్ళకి ఏమన్నా అవసరం అయ్యి సీక్రెట్గా మాట్లాడాలంటే వాళ్ళకి దగ్గరున్న వాళ్ళ దగ్గర ఫోన్లలో, ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు కూడా జరుగుతాయి కాబట్టి చాలామంది ఇప్పుడు ఈవెన్ వివేకానంద రెడ్డి కేసులో కూడా భారతిరెడ్డి పిఏ వాళ్ళ వంట మనిషి ఇలాంటి వాళ్ళ ఫోన్లలో మాట్లాడుకున్నారు అనేది చాలాసార్లు అంటారు. మామూలుగా అలా జరుగుతుంటాయి. వాళ్ళ ఫోన్లు వాడకుండా వేరే అనామకులుగా ఇంట్లో పెట్టుకొని వాళ్ళ పేరుతో 1-2 ఫోన్లు తీసుకొని ఆ ఫోన్లు వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఆ యాంగిల్లో కూడా జగన్ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మరి సిబిఐ కోర్టు రూల్స్ ఎలా ఉంది, పర్సనల్ ఆయన పేరుతో ఉండే ఫోనే ఇవ్వాలా లేకపోతే వేరే వాళ్ళ ఫోన్ ఇచ్చి ఆయన పెట్టుకోవచ్చా, ఈ విషయాలు తేలాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన పేరుతో ఫోన్ లేనప్పుడు ఏం చేస్తారు, వేరే వాళ్ళ ఫోన్ని తను పెట్టుకొని ఆపరేట్ చేస్తాడు, ఆ ఫోన్ నెంబర్ వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు ఫోన్ దిగిపోయినా ఆయన రిప్లై ఇవ్వకపోయినా సిబిఐ డిమాండ్లో అర్థం ఉంటుంది. అంతేగాని నీ పర్సనల్ నీ పేరుతోనే ఫోన్ ఉండాలనే నిబంధన ఏమైనా ఉందా లేదా మనకు తెలియదు. ఆ బెయిల్ కండిషన్లో ఉంటే తప్ప అదర్వైజ్ సిబిఐ అబ్జెక్షన్లో పెద్ద పస్ ఉండదు. ఎందుకంటే మీకు ఇచ్చిన ఫోన్లో ఆయన ఉన్నాడా లేదా, ఆయన ఉన్నాడు అనుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు. అంతేగాని ఆయన పర్సనల్ ఆయన పేరుతోనే ఫోన్ ఉండాలా అనే నిబంధనలు లేకపోతే మాత్రం సిబిఐ ఆర్గ్యుమెంట్ని సిబిఐ కోర్టు కొట్టేసే అవకాశం అయితే ఉంది. కానీ మరి ఎందుకు సిబిఐకి ఇవన్నీ తెలుసు కాబట్టి సిబిఐ మెమో కూడా అంత ఈజీగా అయితే తీసుకోలేము. సో అంటే జనరల్గా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ప్రొసీజరల్గా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు చాలా వాటికి. కోర్టులు అవన్నీ కోర్టు ఏంటంటే అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. సో నాకు తెలిసి మోస్ట్లీ జగన్ అడ్వకేట్ కోర్టుని కన్విన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన జగన్ సిబిఐకి తెలియకుండా ఏ పని చేయట్లేదు. ఆ ఫోన్ కూడా సిబిఐ కాంటాక్ట్ చేయగానే ఆయన రిప్లై ఇస్తాడు. కాబట్టి అతని పర్సనల్ పేరుతో లేదని అతని ట్రిప్ని క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదని గతంలో కూడా ఎప్పుడు కూడా ఆయన కోర్టు ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించలేదు. అనేక సార్లు ఆయన వెళ్ళారు. ఎప్పుడు కూడా ఆయన మీద ఎటువంటి ఆరోపణలు రాలేదు. కాబట్టి పాస్ట్ రికార్డు క్లియర్గా ఉంది, క్లీన్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ట్రిప్ క్యాన్సిల్ చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి ఆయనకి అని వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, కూతుర్లు ఏడుస్తారు. ఇవన్నీ కూడా కోర్టుకి చెప్పి కన్విన్స్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.